తెలంగాణ రాష్ట్రంలోని అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఆగస్టు 15న కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనుంది. సంగారెడ్డి వేదికగా జరగనున్న రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పంపిణీని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం వివరాలను నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను ముఖ్యమంత్రి ఇప్పటికే ఆమోదించారని ఆయన తెలిపారు. ఆగస్టు 15న మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకకాలంలో కార్డుల పంపిణీ ప్రక్రియ కొనసాగుతుంది. జిల్లా యంత్రాంగం పౌర సరఫరాల శాఖ సమన్వయంతో రెవెన్యూ డివిజనల్ అధికారులు ఈ పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. లబ్ధిదారుల తుది జాబితాను సిద్ధం చేసి పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ రష్యాతో సత్సంబంధాలు కొనసాగిస్తూ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించారని మంత్రి సీతక్క అన్నారు. సోమాజిగూడలోని హోటల్ కత్రియాలో వరల్డ్ పీపుల్స్ అసెంబ్లీ హైదరాబాద్ కార్యాలయాన్ని ఆమె వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత్ రష్యా మధ్య ఉన్న సుదీర్ఘ స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా వరల్డ్ పీపుల్స్ అసెంబ్లీ పనిచేయాలని సూచించారు. రష్యా భారత్ సంబంధాలు కొత్త భవిష్యత్తులో కూడా రెండు దేశాల మధ్య సహకారం మరింత విస్తరించాలని ఆకాంక్షించారు మంత్రి సీతక్క. మన దేశ అభివృద్ధిలో ఎంతో కీలకమైన పాత్ర కూడా పోషించినటువంటి చరిత్ర మనకుంది. ఈ దేశ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ వాజ్ ద నెహ్రూ గారు ఉన్నప్పుడు ఆ యొక్క సపోర్టు మరి రష్యా నుంచి తీసుకొని పంచవర్ష ప్రణాళికలు రూపొందించుకోవడం కానీ అదేవిధంగా మిగతా అభివృద్ధికరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి సపోర్టును మనకెప్పుడు కూడా రష్యా ఇస్తూ వచ్చింది. ఈ మధ్యకాలంలో కొన్ని అగ్రరాజ్యాలను చెప్పుకున్నటువంటి దేశాలు మనల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ మనకి ఇప్పుడు కూడా రష్యా నుంచి మంచి సపోర్టు ఆనాడు ఉండేది. నా పేరు డాక్టర్ రాయలా నీతు నాయుడు. ఐఎమ్ ద రిప్రజెంటేటివ్ హెడ్ ఆఫ్ ఇండియా ఫర్ వరల్డ్ పీపుల్స్ అసెంబ్లీ. And World People's Assembly intante it is the friendship between India and Russia. So it's a very big organization, a non-profit organization which is spread over 150 countries, and we are very happy to have it in Hyderabad, and I'm happy that they have picked me as the representative head deputy chairman for this organization. So we will be doing a lot of NGO work as well as business, and we will spread the culture and the word of Russia all throughout Telangana and Hyderabad. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 75వసారి ఇవాళ ఆయన ఢిల్లీలో ఉన్నారు. ముఖ్యమంత్రి అయి 32 నెలలు కూడా కాలేదు. రేపటితోనో ఎల్లుండితోనో అవుతుంది. కానీ 13 రోజులకోసారి ఢిల్లీ పోతాడు. 2-3 రోజులు అక్కడుంటాడు. దేహి దేహి అని ఈరోజు అక్కడ యాచిస్తుంటాడు. మరి యాచిస్తున్నాడో వాళ్లకు ఇస్తున్నాడో కానీ మొత్తానికి ఢిల్లీ వాళ్ళను యాచించి ఢిల్లీ వాళ్ళ ముందు గులాంగిరి చేశాడు. అందుకే జయశంకర్ సార్ ఢిల్లీకి సామంతులుగా ఉండొద్దు, స్వతంత్రులుగా ఉండాలి అని కోరుకున్నారని కేటీఆర్ అన్నారు. ఇవాళ చూస్తూ ఉంటాం, చూడండి ఢిల్లీలో 75 సార్లు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది 75వసారి ఈరోజు ఢిల్లీలో ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయి 32 నెలలు కాలే, ఎల్లుండితోనో రేపటితోనో 32 నెలలు అవుతుంది. కానీ 13 రోజులకు ఒకసారి ఢిల్లీ పోతాడు, 2-3 రోజులు ఆడు ఉంటాడు. దేహి 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 అని ఈరోజు అక్కడ యాచిస్తూ ఉన్నాడు. వాళ్ళకి మరి యాచిస్తున్నాడో వాళ్ళకి ఇచ్చొస్తున్నాడో కానీ మొత్తానికైతే ఢిల్లీ పోవడం అంటే ఢిల్లీ వాళ్ళ ముందు యాచించి ఢిల్లీ ముందు గులాంగిరి చేసి జయశంకర్ సార్ కోరుకున్నది ఇదే. ఏమన్నాడు ఆయన? ఢిల్లీకి సామంతులుగా ఉండొద్దు, స్వతంత్రులుగా ఉండాలి. ఎన్నటికైనా స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష. తెలంగాణ కోసం ఒక స్వీయ రాజకీయ అస్తిత్వ పతాక ఉండాలి. ఎన్నటికైనా తెలంగాణ కోసం ఎలాంటి రాజీ లేకుండా, ఎవరితోని కాంప్రమైజ్ కాకుండా, గొంతు విప్పితే గర్జించే విధంగా ఓ సింహంలాగా గర్జించే గొంతు ఓ కేసీఆర్ తీరుగా ఉండాలి, ఉండి తీరాలి. అందుకే కాంగ్రెస్లో కలవద్దు
అని గట్టిగా వాదించిన మహానుభావుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఎందుకంటే ఆయన నమ్మిండు బలంగా. ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోళ్ళు చెప్తారు పెద్దోళ్ళు ఇంటోడే ఉండాలి అని. జయశంకర్ గారు నమ్మింది ఏంటంటే ఎట్టి పనికైనా మట్టి పనికైనా తెలంగాణోడు ఉంటే పని అవుతుంది, కానీ మళ్ళీ ఢిల్లీ ఓడి చెప్పినట్టు తలాడించేటోడు గంగెద్దు లెక్క డూడు బసవన్న లెక్క ఉండటంతో ఏమి కాదు అని. హైదరాబాద్లోని సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో బూత్ లెవెల్ ఏజెంట్లు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎస్ఐఆర్ కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 10తో ఎస్ఐఆర్ గడువు ముగియనున్న నేపథ్యంలో ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని సూచించారు. ప్రతి ఓటరు ఎన్యూమరేటర్ ఫారం సమర్పించారా లేదా అనే విషయాన్ని తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని అన్నారు. ఎన్యూమరేటర్ ఫారం అందని ఓటర్లు ఉంటే వారికి ఫారం అందేలా చర్యలు తీసుకోవాలని, ఎస్ఐఆర్ అనేది కేవలం బిఎల్ఓలు, బిఎల్ఏలు లేదా రాజకీయ పార్టీల బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి ఓటరు బాధ్యతగా భావించి పాల్గొనాల్సిన కార్యక్రమం అని తెలిపారు. మన సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే కరెక్టు ఇంకా 10వ తారీఖు లాస్ట్ డేట్ కాబట్టి అక్కడ జరుగుతున్నటువంటి కమ్యూనికేషన్ గ్యాప్స్ ఏమున్నాయి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళేమో మీటింగ్స్ ఏర్పాటు చేస్తారు, వాళ్ళు ఏమంటారు 100% ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ అయినాయి అంటుంటారు. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 70% అయినాయి, ఇంకా 30% జరగలేదు. ఒకటి. రెండోది ఏంటంటే ఇది చాలా పెద్ద ప్రాసెస్, కన్ఫ్యూజన్ల నుంచి బయటకు వచ్చినటువంటి ప్రాసెస్. 2002 వివరాలు, షిఫ్టింగ్ ఎక్కడ, డెత్ ఎక్కడ, కొత్త ఎన్రోల్మెంట్, ఈ రకరకాలుగా వచ్చినటువంటి ప్రాసెస్. అయితే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే షిఫ్టింగ్ అనేది, డెత్ అనేది పక్కన పెట్టి, కొత్త ఎన్రోల్మెంట్ పక్కన పెట్టి ఎగ్జిస్టింగ్గా ఇప్పటి వరకు ప్లాన్ చేసుకుంటూ వచ్చారు. ఈ 10వ తారీఖు వరకు డేట్ ఇచ్చారు. అయితే నేను గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది ఒక బిఎల్ఓ కానీ లేదంటే బూత్ లెవెల్ ఏజెంట్ కానీ రాజకీయ పార్టీలే బాధ్యత కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరిది బాధ్యత. డెమోక్రసీలో నా ఓటు ప్రజాస్వామికంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. తెలంగాణలో వర్షాలు పడకుండా మాజీ మంత్రి హరీష్ రావు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో క్షుద్ర పూజలు చేయిస్తున్నారంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నేత నగేష్ ముదిరాజ్ తీవ్రంగా స్పందించారు. నగేష్ ముదిరాజ్ మాట్లాడుతూ హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మహేష్ కుమార్ గౌడ్ నివాసం గాంధీ భవన్ను వేలాది మంది కార్యకర్తలతో ముట్టడిస్తామని హెచ్చరించారు. హరీష్ రావు కుటుంబ సమేతంగా ఆలయాలకు వెళ్తే దానిపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకునే వారిలో హరీష్ రావు ముందుంటారని పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. మహేష్ గౌడ్ గారు, మీరు అసలు పీసీసీ ప్రెసిడెంటా పాతాల భైరవుడా అర్థమైతలేదు. మనం ఏ యుగంలో ఉన్నాము? ఈ కాలంలో కూడా శుద్ర పూజలు, చేతబడులు, అసలు ఏమైనా సొయ్యున్నే మాట్లాడుతున్నావా? సరే, మీ సహచరులు కొంతమంది మాట్లాడిరంటే నువ్వు వాళ్ళని వారించాల్సింది పోయి ఒక పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో ఉంటా ప్రెస్ పెట్టి క్షుద్ర పూజలు జరుగుతున్నాయి. అసలు మనము ఏ యుగంలో ఉన్నాము? ఆధునిక సాంకేతికతో ప్రపంచం ముందుకు పోతుంటే ఇంకా మనము క్షుద్ర పూజలు, వర్షాలు పడద్దు, ఎవరైనా పూజల కోసం అసలు ఆ సాంకేతిక యుగంలో ఉండి మనము కొంచెం ఆలోచిస్తే మనం అప్పుడు త్రేతాయుగంలో కూడా అసలు రాక్షసులు వర్షాలు పడొద్దని ఎవరు అసలు వర్షదేవుని ఆపేంత దమ్ము ఎవరికైనా ఉన్నదా? కొంచెం సోయిని మాట్లాడు. ఈ మూఢనమ్మకాలన్నీ పక్కన పెడితే నువ్వు ఒక పీసీసీ అధ్యక్షుడిని గల్లీ లీడర్ లాగా కాకుండా కొంచెం ఇంకిత జ్ఞానం ఆలోచించి మాట్లాడండి మీ స్థాయికి దగ్గర. ఎవరన్నా హరీష్ రావు గారు తెలంగాణ రాష్ట్రం రాకముందే 4 సార్లు అప్పటికి తను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిందండి. తెలంగాణ రాష్ట్రం రావాలి, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, తెలంగాణ రాష్ట్రం వస్తే రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు అందరూ బాగుపడతారనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం రాకముందే 4 సార్లు పదవికి రాజీనామా చేసింది. మరి మీరేం చేసిరని మీరు? హైదరాబాద్లోని గోల్కొండ కోటలో 7వ వారం అమ్మవారి పూజలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని
బోనాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొంటూ తమ మొక్కులు తీర్చుకున్నారు. 7వ వారం కావడంతో గత వారాలతో పోలిస్తే భక్తుల రద్దీ కొంత తగ్గినప్పటికీ ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించగా భక్తులు ప్రశాంతంగా అమ్మవారి దర్శనం చేసుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు, పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. దర్శనం, భద్రత, రద్దీ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టడంతో పూజా కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా ముగిశాయి. ఈ యొక్క 6 పూజలు కూడా అత్యంత వైభవంగా ఘనంగా జరిగాయి. ఈ 7వ పూజ ఈరోజు చండీ హోమం తర్వాత ఈరోజు మరి పల్లకి సేవ ఉంది. వారము 9వ పూజకు కుంభారతితో అమ్మవారి సమాధానాలతో ముగిస్తుంది. అమ్మవారి ఒకటే కోరుకునేది ఏంటంటే సమృద్ధిగా వర్షాలు పడాలని చెప్పేసి, సుఖశాంతులతో ఈ తెలంగాణ ప్రాంతం ఉండాలని చెప్పి, దేశం ఉండాలని చెప్పేసి, ఎట్టి కూడా చెడుకలు వడకుండా మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పేసి అమ్మవారిని, జగదమ్మ మాతని కోరుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఏంటంటే భక్తులకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగదు, సౌకర్యవంతమైన దర్శనం చేయించినందుకు చాలా చాలా ధన్యవాదాలు చేస్తున్నారు డిపార్ట్మెంట్లకు అందరూ కూడా. మరి ముఖ్యంగా ఏంటంటే ఈడ అమ్మవారికి మొక్కిన భక్తులకు తప్పకుండా కొంగు బంగారమై మొక్కు నెరవేరుతుంది. వికారాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తిదాత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, సామాజిక సంస్థలు ఘనంగా నివాళులర్పించాయి. ఈ సందర్భంగా జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఆయన అందించిన మేధోపరమైన దిశానిర్దేశం, ఉద్యమానికి ఇచ్చిన స్ఫూర్తి చిరస్మరణీయమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహోన్నత వ్యక్తిగా ఆయన్ను గుర్తు చేసుకుంటూ యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈయన కవితలు, ఆయన రచనల ద్వారా కూడా సామాన్య ప్రజలలో సైతం కూడా చైతన్యం నింపుకొచ్చిండు. ఒక చదువు రానటువంటి మహిళలను కూడా అడిగితే ఎందుకమ్మా మీకు తెలంగాణ రావాలని అడిగితే ఏమన్నారంటే వాళ్ళు మా పొలాలకు నీళ్ళు వస్తాయి, మా పిల్లలకు కొనుగోలు వస్తాయి సార్, తెలంగాణ వస్తాయి అని చెప్పేటంత స్థాయికి తెచ్చినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు. అందుకే ఆయన 92వ జయంతి సందర్భంగా మనం స్మరించుకోవడం, మనకు ఒక చిన్న అవకాశం దొరికినందుకు ధన్యవాదాలు. మనమందరం కూడా ఇంకా ఈ యూత్లో కూడా ఎట్లాంటిదంటే ఒక వ్యక్తి యొక్క ప్రయోజనాల కోసం కాదు, ఏదైనా కూడా ప్రజా ప్రయోజనాల కోసం ఉండాలి. జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల అర్పించి నివాళులు అర్పించడం జరిగింది. జయశంకర్ సార్తోని తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ సార్ 3 దశల ఉద్యమంలో జయశంకర్ సార్ భాగస్వామి. అది గైర్ముల్కి గో బ్యాక్ కావచ్చు, అదేవిధంగా 1969 ఉద్యమం కావచ్చు, 2000 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి పోరాటం కావచ్చు. ఒకటి ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఏకైక లక్ష్యంగా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు. అలాంటి వ్యక్తి ట్రైనింగ్లో మేమందరం కూడా ఆయన శిక్షణతోని ఉద్యమంలోకి వచ్చినటువంటి వాళ్ళం, ఆయన ప్రేరణతోని ఉద్యమంలో పాల్పంచుకున్నటువంటి వాళ్ళం. ఆయన ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన లేకపోవడం అనేది చాలా బాధాకరం మాలాంటి వాళ్లకు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. జనసేన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో విద్యార్థి పోరు దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన విద్యార్థి నాయకులు, విద్యార్థులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి చొరవ తీసుకొని పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఆలస్యం చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
జనసేన విద్యార్థి విభాగ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చౌక్లో పూర్వ దీక్ష చేపట్టడం జరిగింది. ఏదైతే విద్యార్థులు ఉన్నారో యాజమాన్యం బకాయిలు చెల్లించకుండా ఆ ప్రభుత్వం తప్పు చేసిందని ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం తప్పు చేసిందని ఎవరిది వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒకటే మా నినాదం 11,000 కోట్లు బకాయిలు ఇమ్మీడియట్గా ఆ యాజమాన్యం చేర్చి ఆ ఒక్క సమస్యని పరిపూర్ణంగా పరిష్కరించే దశలో ఉండాలని నేను మన ముఖ్యమంత్రి వర్యులు విద్యాశాఖ మంత్రులు రేవంత్ రెడ్డి గారిని కోరడం జరుగుతుంది. ఎందుకంటే జనసేన పార్టీ ప్రధాన డిమాండ్ విద్యార్థులకు అండగా ఉండాలని, విద్యార్థులు భవిష్యత్తుతో ఆడుకోవద్దని. ఎందుకంటే యాజమాన్యం ఎక్కడ చూసుకున్నా కానీ వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు తిరిగినా కానీ వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు. యాజమాన్యం ఒకటే అంటుంది, మాకు ఆ డబ్బులు కట్టియండి, మేము మీకు సర్టిఫికెట్లు ఇస్తామని. ఫర్దర్గా ఎడ్యుకేషన్ ముందుకెళ్ళడానికి కూడా ఆగిపోవడం జరుగుతుంది. వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడొద్దని ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. విద్యార్థులు స్వాగతిస్తున్నాము. కాకపోతే బకాయిలు చెల్లించి మిగతాది కూడా మీరు ముందుకెళ్తే బాగుంటుందని, అదేవిధంగా దీన్ని స్పెషల్ కేసుగా తీసుకొని ఈ సమస్యని పరిష్కరించాలని రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతున్నాం. జీవోలు ఏవైతున్నాయో ఇమీడియట్గా రద్దు చేయండి. మీరు గతంలో మీరు చెప్పినట్టు ఏవైతున్నాయో మేము జీవో 9ని మేము ఎక్కడ కూడా మేము రద్దు చేయాలంటలేము. జీవో 9 అది విద్యార్థి అకౌంట్లో వేస్తా అంటారు మీరు డబ్బులు, రైట్, దాన్ని మేము కాదంటలేము. తెలంగాణ ఆయుష్ హౌస్ సర్జన్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆయుష్ వైద్య విద్యార్థులు స్టైఫండ్ పెంపు కోసం నిరవధిక సమ్మె చేపట్టారు. ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందిస్తూ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నప్పటికీ తమ న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించకపోవడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాలుగా స్టైఫండ్ పెంపు కోసం ప్రభుత్వానికి వందల సార్లు విజ్ఞప్తులు చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని విద్యార్థులు పేర్కొన్నారు. ఆయుష్ వైద్యుల సేవకు గౌరవం ఇవ్వాలి, న్యాయమైన స్టైఫండ్ మా హక్కు అని వారు నినదించారు. కావాలి